హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు నేను మామిడి తోటలో ఉన్నానండి. ఎందుకనుకుంటున్నారా? మేమైతే మామిడికాయలు ఏరడానికి వచ్చామండి. మామిడికాయలు ఎన్ని దొరికాయని దాన్ని చూపించేలోపు నేనైతే ఒక పెద్ద పుట్టుని చూపించబోతున్నానండి. చాలా పెద్దదంటే పెద్దదండి. దాదాపుగా 9, 10 అడుగులు ఉంటుందండి. ఈ పుట్టుని చూసి మాకైతే చాలా భయమేసిందండి. చూడండి, మేము మామిడికాయలు ఏరడానికైతే మేము దోణకర్ర యూజ్ చేస్తామండి. అయితే దానికి ఇరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నారు మా నాన్నగారైతే. చూడండి, అది కట్టడం లేట్ అయిపోతుంది. అందుకోసమే అని చెప్పి పైన మా అన్నయ్య నుంచి ఏరి మామిడికాయలు ఏరి కింద ఇసురుతుంటే నేను పట్టుకుంటున్నాను. చూడండి ఏ విధంగా. మా జిల్లాలో అయితే చూడండి, పండిన మామిడికాయలని ఏరిన మామిడికాయలని తింటున్నారు. ఏరిన మామిడికాయలు అయితే ఇన్ని దొరికాయి చూడండి. ఇంటికి వెళ్దాం అనే లోపైతే మాకు కమ్మని వాసన వచ్చింది. అదేంటని చూసేసరికి ఒక పనస పండు అండి, తీయని పనస పండు. ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయం కామెంట్ చేయండి, లైక్ చేయండి.